మామూలుగా ఒక స్లోగన్ ఉంటదండి. ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అండ్ లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్ అని. అంటే జీవితం ఆర్ట్‌ని ఇమిటేట్ చేస్తుంది. ఆర్ట్ జీవితాన్ని ఇమిటేట్ చేస్తుందని. సో, అంటే ఒకప్పుడేందంటే క్రైమ్ సినిమాల నుంచి నేర్చుకుంటున్నారని చెప్పేవాళ్ళు. ఇవాళ క్రైమ్‌కి నేర్చుకోవడానికి సినిమా ఒక్కటే లేదు. ఇంటర్నెట్ ఉంది. సోషల్ మీడియా ఉంది. ఈ మధ్య ఏఐ గూడా వచ్చింది. ఏఐని గూడా మనం అడిగితే అది చెప్పిస్తుంది. యూట్యూబ్‌లో వీడియోలు గూడా ఉన్నాయి. క్రైమ్‌ను ఎలా జేయాలి? బాడీని ఎలా డిస్పోజ్ జేయాలి? ఇవన్నీ జనాలు గూడా స్మార్ట్ ఫోన్‌లొచ్చినాక ఒక స్మార్ట్ జనరేషన్ ఎవాల్వ్ అయింది. యాహ్! సో, ఇంతకు ముందులాగా క్రైమ్‌ని అమాయకంగా జేసేవాళ్ళు ఇవాళ చేస్తున్నారు. రెండోదేందంటే ఇటుపక్క ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్‌లో గూడా అడ్వాన్స్‌డ్ మెథడ్స్ వచ్చాయి. హ్మ్. ఇవాళ క్రైమ్‌ను చేసి తప్పించుకోవడం అనేది ఆల్మోస్ట్ ఛాన్స్. సాధ్యం గాదు. కానీ వ్యవస్థల్లో మార్పు రాలేదు. ఇప్పటికీ కోర్టులు కేసులు 5,00,00,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 5,00,00,000 అవ్వాలంటే కొన్ని ఏండ్లు పడతది. కనీసం 100 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇప్పుడు కేసులు త్వరగా పరిష్కారం కావు. హ్మ్. రెండోది ఇప్పటికీ కరప్షన్ ఉంది. ఇప్పటికీ మ్యానిపులేషన్ వ్యవస్థల్లో మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. నీ దగ్గర డబ్బులు, పలుకుబడి ఉంటే నువ్వు క్రైమ్ చేసి కూడా దొరికినా కూడా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. హ్మ్. ఓన్లీ ఆ ప్రాసెస్ మాత్రమే డీల్ చేయాల్సి ఉంటది. అంటే 1 నెలో, 2 నెలలు జైల్లో ఉండాల్సొస్తది. జైల్లో కూడా నువ్వు డబ్బులుండి అక్కడ డబ్బులు వెదజల్లితే జైల్లో కూడా బేరబుల్ లైఫ్ అక్కడ హ్మ్. ఉన్నంతలో మంచి సౌకర్యాలను నీకు ఇస్తారు. సో, అందువల్ల ఇవన్నీ అర్థమైపోయినాయి. జనాలకి ఇవాళ ఇంతకు ముందులాగా అమాయకంగా లేరు. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, హ్మ్. డబ్బుంటే ఏమేమి చేయొచ్చు అనేది అందరికి కూడా తెలుసు ఇవాళ. అందువల్ల క్రైమ్ అనేది ధైర్యంగా చేయగలుగుతున్నారు ఇవాళ. ఇప్పుడేందంటే ఇమ్మీడియేట్‌గా దొరకకుండా ఎలా ఉండాలి, దొరికినా కూడా సాక్ష్యాలు బలంగా లేకుండా ఎలా ఉండాలి, ఇవి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ క్రిమినల్ లాయర్‌లకి, పోలీసులకి కొంతమందికి మాత్రమే సీజన్డ్ క్రిమినల్స్‌కి మాత్రమే ఉన్న నాలెడ్జి ఇవాళ అందరికీ అందిపోయింది. డెమోక్రటైజేషన్ ఆఫ్ క్రిమినల్ నాలెడ్జ్ అనేది వచ్చేసింది. దీనివల్ల క్రైమ్ చేసే పద్ధతి మారిపోయిందండి హ్మ్. ఇవాళ. సో, ఈ ఈ కొత్తగా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా అలాంటిది. ఇక్కడేందంటే సురేష్ అని మడుగుల సురేష్ ఈ ఓకే. అబ్బాయి ఒక ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడు. హ్మ్. వీళ్ళిద్దరిది కూడా తాడేపల్లిగూడెం. సేమ్ ఊరు. అలా పరిచయం ఉంది. పెళ్లి కాకముందే ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు. ఈ అబ్బాయికి కూడా పెళ్లి కాలేదు. బట్ వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అనేది ఉంది. అయితే ఆ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోకుండా వాళ్ళ ఇంట్లో చెప్పిన ఆహ్, తొర్రె సత్యనారాయణ రాజు అనే ఒక అడ్వకేట్‌ని పెళ్లి చేసుకుంది. అడ్వకేట్‌ని పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అయితే కంటిన్యూ హ్మ్. అవుతుంది. ఇది వాళ్ళ సమాజంలో కామనే. సో, అలాగ అవుతున్నప్పుడు ఇతను అడ్వకేట్ కాబట్టి నేను చాలా సార్లు క్రైమ్ చెప్పేటప్పుడు చెప్తున్నా మల్టిపుల్ అఫైర్స్ గాని, లేకపోతే వివాహేతర హ్మ్. సంబంధాలు గాని, ఇవాళ ఎవరికీ తెలీదని మాత్రం అఫైర్‌లు పెట్టుకునేదానికి లేదు. ఖచ్చితంగా మన పార్ట్నర్‌కి ఏదో ఒక దశలో తెలుస్తుంది. తెలిసి గమ్మునుంటే ఓకే. చాలామంది తెలిసి కూడా వదిలేస్తారు. అట్లా ఉంటే ఓకే గానీ, ఇలా తెలియకుండా మేనేజ్ చేద్దాం అనేది ఇవాళ కుదరదు. ఎందుకంటే టెక్నాలజీ ఇవన్నీ మారిపోయినాయి. ఫోన్‌లు, మెసేజ్‌లు అబ్జర్వ్ చేస్తుంటారు పార్ట్నర్సు. కాబట్టి డౌటొస్తది. కొంత కన్నేస్తే తెలిసిపోతుంది. ఇంకా కావాలంటే డిటెక్టివ్ ఏజెన్సీలున్నాయి. అది కూడా అవసరం లేదు. మీ ఫోన్‌లో నేనొక యాప్ డౌన్‌లోడ్ చేసి యాప్ స్పై యాప్ ఏస్తే మొత్తం నా దగ్గర మీ డేటా అంతా మొత్తం మీ జాతకం అంతా నా దగ్గర ఉంటది. కాబట్టి అది ఎవరైనా సంవత్సరానికి 10,000 కట్టగలిగి లేదా 3 నెలలకి 2,000, 3,000 కట్టగలిగిన ఈ యాప్స్ ఏసేయొచ్చు. అది పెద్ద విషయం గాదు. అందువల్ల టెక్నాలజీ అనేది ఈజీ అయిపోయింది. సో, ఇతనికి తెలిసిపోయింది. ఈ సత్యనారాయణ రాజుకి తన భార్యకి ఈ సురేష్ అనే తన భార్య పేరు శిరీష. సో, భార్యకి సురేష్‌కి అఫెయిర్ ఉందనే విషయం తెలిసిపోయింది. తెలిసి మందలించాడు. ఫస్ట్‌లోనే ఆయన క్రైమ్‌కెళ్ళాలనుకోలే. హ్మ్. ఆయన ఆమెకి చెప్పాడు, "నువ్వు ఇట్లా మానుకో. పెళ్ళయ్యక ముందు ఉంటే ఉండింది. ఇప్పుడు నువ్వు మానుకో" అని చెప్పాడు. అప్పుడు గాని ఆ క్యూ గ్రహించుండాలి ఆమె. గ్రహించి గాని మానుకొని ఉండాలి. కానీ ఒక్కోసారి మనం ఏందంటే మనకు తెలియడం వేరు, అనుభవించడం వేరు అనే సామెత అవును. ఉంది. అంటే అది తెలిసినా గూడా మన బలహీనతల వల్ల మనం ఆపుకోలేం. మేబీ వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ గూడా ఏర్పడి ఉండొచ్చు. హ్మ్. ఓన్లీ ఫిజికలే గాకుండా ఒక ఎమోషనల్ బాండ్ ఉండొచ్చు. అది భర్త దగ్గర లేకపోవచ్చు. ఏదేమైనా ఆమె కారణాలు మనకి సమగ్ర సమాచారం లేదు కాబట్టి ఈ పర్టిక్యులర్ కేసుని డీటెయిల్‌గా విశ్లేషించలేము గానీ, జనరల్‌గా మనం ఆలోచించుకున్నప్పుడు వుమెన్‌కి ఒక ఆహ్, ఎమోషనల్ కనెక్షన్ ఉన్న అబ్బాయి దొరికినప్పుడు వాళ్ళని అంత ఈజీగా వదులుకోలేరు. ఒక హ్మ్. అడిక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాంటి అడిక్షన్‌లోకి ఈమె ఎళ్ళుండొచ్చు. సో, ఆపలేదు. ఆపలేనప్పుడు ఇతను మామూలుగా అడ్వకేటు అతనేం ఆలోచించుండాలంటే, ఇది మనకు కుదరనప్పుడు ఈమెతో విడాకులు ఇచ్చేద్దాము అనేది హ్మ్. ఆలోచించుంటే ఇది సుఖాంతంగా ఉండేది.
కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే చాలా మంది విడాకులు ఇవ్వట్లేదు. విడాకులు ఇచ్చే బదులు చంపేయడం ఈజీగా ఉంది. ఎందుకంటే విడాకులు కూడా ఇప్పటికీ డిఫికల్ట్‌గా ఉన్నాయి. చాలా మందికి తెలియంది ఏందంటే విడాకులు ఎక్కువ అనుకుంటున్నారు. నిజానికి విడాకుల డేటా చూస్తే 1% ఉంది రేటు. ఇప్పటికి కూడా ఇండియాలో. కాకపోతే అర్బన్‌లో కొంత పెరుగుతున్నాయి తప్ప ఓవరాల్‌గా రేటు 1% ఉంది. ఇప్పటికీ సమాజంలో విడాకులు తీసుకున్న ముఖ్యంగా స్త్రీలకైతే చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి స్త్రీలు కూడా విడాకులు ఇవ్వడానికి రెడీగా లేరు. కష్టాలని అనుభవిస్తుంటారు. దాంట్లోనే ఇంకేమన్నా ఆలోచిస్తారు తప్ప విడాకులు ఇవ్వాలనుకోరు. రెండోది మగవాళ్ళు కూడా విడాకులు వద్దనుకోవడానికి కారణం ఏంటంటే పిల్లలు ఉంటే పిల్లల లైఫ్ ఇదవుతుంది. ఏదో మేనేజ్ చేసుకొని వెళ్దాము అన్నదే ఇప్పటికి మన ఇండియన్ ట్రెడిషన్‌లో ఉంది. అందుకని మరి ఈయన ఏ కారణంతో ఆమెకి విడాకులు ఇవ్వాలో తెలియదు కానీ మొత్తానికి విడాకులు ఇవ్వకుండా అతన్ని చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. అంటే క్రిమినల్ లాయర్‌లకి ఎలా ఉంటదంటే అండి, వాళ్ళకి క్లయింట్లు ఉంటారు కదా! వాళ్ళు క్రిమినల్స్ ఉంటారు. వాళ్ళు ఊరికే మనకి మెహర్బానీ కోసం ఒక హత్య చేసి పెడతారు. క్రిమినల్ లాయర్ అడిగాడనుకో, "ఒరేయ్ నాకు ఒక హత్య చేసి పెట్టురా" అంటే బిజినెస్ లేదు నాకు, ఆ! ఖాళీగా ఉన్నాను. ఇట్లా ఒక ఇబ్బంది ఉంది. హత్య చేసి పెట్టంటే, "సరే సార్" అని మీరు అడిగితే కాదంటానా సార్ అని ఒక హత్య చేసి పెడతారు. అలాంటి క్రిమినల్ లాయర్లు చాలా మంది ఉన్నారు. సో, అందువల్ల ఈయన కూడా క్రిమినల్ లాయర్ కాబట్టి ఈయన తన పాత కేసుల్లో ఉండే క్రిమినల్స్‌ని అప్రోచ్ చేయాలి. వీళ్ళ తమ్ముడు కూడా ఇతనికి హెల్ప్ చేశాడు. ఆహ్, వే ఈ ఈ వీళ్ళ అన్నకి. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అదే సత్యనారాయణ సత్యనారాయణ. తమ్ముడు కూడా హెల్ప్ చేశాడనమాట. ఆయన పేరు విజయ్ కృష్ణ. ఓకే. విజయ్ కృష్ణ కూడా హెల్ప్ చేశాడు.